అదేవిధంగా సైబర్ ఫ్రాడ్ జరిగితే ఏ నెంబర్ కాల్ చేస్తాం? 10 కాదు, 1930. ఎంత? మీరు అంతా తెలియకలో అంటే మీరు అంత అప్పుడే మర్చిపోతారు. మీ మైండ్ అంతా షార్ప్ ఉండాలి. ఆల్రెడీ మా వాళ్ళు ఇంతకుముందు ఒకసారి మీటింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టారు కదా. మీ అందరికీ రెగ్యులర్గా ప్రతి స్కూల్కు ప్రతి కాలేజ్లో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకు అవేర్నెస్ ప్రోగ్రాంలు? ఎందుకు? మీరు మంచిగా ఉండాలని. ఒక పోలీస్ వచ్చి చెప్పిందంటే ఏం జరుగుతుంది సొసైటీలో, ఒకవేళ ఒక పోలీస్ కేసు అయితే ఏమవుతుందని చెప్పేసి ఒక మెసేజ్ మీకు అందరికి చేరాలనే ఉద్దేశంతో మీ ఏది సార్ వాళ్ళు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసి మీకు ఒక మెసేజ్ ఇప్పిస్తూ ఉన్నారు. ఒక్కసారి మనం ఈ సైబర్ నేరాల బారిన కానీ ఈ డ్రగ్స్ బారిన కానీ పడితే ఒక్కసారి పోలీస్ రికార్డులో ఎంటర్ అయితే అది ఎక్కడ వెళ్ళినా, భారతదేశంలో ఎక్కడ వెళ్ళినా మీ యొక్క పేరు నరేష్ అని కొట్టిండు అనుకో, ఢిల్లీ వెళ్ళినా కలకత్తా వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మీ డాటా అంతా పోలీస్ రికార్డులో ఒకసారి ఎంటర్ అయితే రిఫ్లెక్ట్ అవుతుంటుంది. అటువంటివి కాకుండా మీరు మంచి స్కూలు మంచి ఇది మీ మంచి స్కూల్లో జాయిన్ అయినరు, మీ యొక్క కంటిన్యూ ఇట్లే చేసుకుంటూ మీ యొక్క ఫ్యూచర్ను మంచిగా ఉండాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ ఎంత సైబర్ నేరాలు జరిగితే ఏ నెంబర్ కాల్ చేయాలి? ఓకే. అదేవిధంగా ప్రజెంట్ ఇంకొకటి ఏంది, ఇది డ్రగ్స్ అంటే ఏంటివి? మత్తు పదార్థాలు. మనకి ఏదైతే మత్తు కలిగించే ఏదైనా పారాసిటమాల్ ట్యాబ్లెట్ కూడా ఏమవుతుంది? మత్తే కలిగిస్తుంది. ఎక్కువైతే జ్వరం వస్తే ఒకటి వేసుకుంటే ఏమైతే డాక్టర్ చెప్పినంత వేసుకుంటే మందు మెడిసిన్ అవుతుంది.